మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయంలో నాయన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసేటువంటి ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడి క్రియలు నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే చేతబడి చెల్లంగి మాంత్రిక మంత్రి విద్య బలవంతుడి క్రియలు నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ఇజబెల్ బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ఆరోపణ చేసే బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణ శక్తి బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఏ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి అంధకార దురాత్మ మాయమండ అద్భుతాలు ఎక్కిరి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నా. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్న. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. చిన్న బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి సమంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. యవనస్తుల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి సమంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. సేవకులు వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి సమంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. విశ్వాసులు వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి సమంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. ఉన్నతమైన భవిష్యత్తులకు చదువులకు వ్యతిరేకంగా నిలబడి సమంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి భూఫలాలకి పశుఫలాలకి ఉద్యోగాలకి ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా నిలబడి సమంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రాకత్రహుల్ మాందర సదద దరగు దిరగ్రబల సదద దరుగుల మషకటకలబు రుత త్రత్రక్రబల శకతరుగుల మాందరిగిర హల్బో తిరిగిలబు రదదరిగిరబల జగదరుగులబు రేకెలెమి సెతెత రేకెలెవి. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి సమంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి ప్రాణాత్మది ఆలోచన తలంపుల ఉద్దేశాలు వ్యతిరేకంగా నిలబడి సమంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తూ. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేసిన భయంకరమైన తలంపుల ద్వారా బలైన పరిచే చేతబడి బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్న. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. విద్యాద్రకులో బలంద్రి అల్బదరుగుల బజగదరుగుల బషకదరుగుల బరదరుగురబు రేకెలే బేబే దెరెగెలే బెదెరెగెరే బెలె జగెదెరెగెలే బెరెబే రుద్రద్రగ్రబ్లద్రు లబాసాందరగల బదరుగు రికల బదరుగుల బస్సదరగుల బదరిగిలబు రిద్రద్రగ్రబ్ల శకదరహులబరు. వివాహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవుని పనిని ఆటంకపరిచే సన్బలుడు వంటి బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. సంఘాభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. అనేక నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాటకరబలబా రుబల బరబర దుర్గల బరిషికి దిరిగల బర దురుగురబు రదరి గిరబల బల బల దుర్గ్రబల జగదరిగిల బరబరబు లిక్కర బల బర దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీన పరిచే మంత్ర విద్య బలవంతుడి గిరిలు నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తూ. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓలాండరగుల భాషగదరుగుల బదురుగురు అపోస్తుల పెలుగులకు ప్రవక్త పెలుగురు భౌతిక పెలుగు స్వార్థ పెలుగు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్నాం బంధిస్తూ. వానికి యేసుక్రీస్తు రక్తం చేత
విరిచివేసిన దేవుని యొక్క తలంపులకు, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, పిలుపులకు, దర్శనాలకి, నైపుణ్యతలకు, కృపావరాలకు, అభిషేకాల వ్యతిరేకంగా ప్రదేశ మంత్రి విద్య బలమంత్రి యేసుక్రీస్తున్న బంధిస్తున్నా. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉలా దద రగల బదరు గుల మందురు గుల బౌ రెదే దే రెగెలే బెజెగే దే రెగెలే బెజెగెలే బెరెబెలెబె రుక్రబల బరిషిక దరుగల బరబౌ. ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ప్రదేశ మంత్రి విద్య బలమంత్రి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఆత్మీయ ప్రార్థన విరుద్ధంగా రూపమైన ఏదవర్తలేకుండా యశాపనాలు బదిలీ ప్రకారం కొట్టివేసిన థ్యాంక్ యూ లార్డ్. దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ యేసుక్రీస్తున్న చల్లార్చి వేసిన ఆత్మీయ ప్రార్థన, ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మతో చేయకుండా ప్రతి ఒక్క నాటకం పరిచే బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఆత్మీయ మెలకు లేకుండా నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించే వారిని కూడా నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రథ గురబల శకదరగుల బదరగు రథదరిగిల మస్తదరగుల బస్సెదరిగిల బదరుగురబ రికల మందరగుల బస్సదరగుల బరదరిగిలబు రబల శగిదిరిగిల బబ పదరుగుల మస్తదరగుల బరువు లిక్రబ్ల బ్లద్రగ్రబ్ల సదదరగుల బాందరిగిల బరదరుగురబు రిగిల బిరిబిలే ద్రెగిరిబిలే సెదిరిగిల బిరదరిగిల బరబు. దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల్లో, నగరాల, గ్రామాల్లో, పల్లెల, మారుమూల ప్రాంతాల్లో ప్రతి వీధిలో ఏర్పాటు చేసే సాతానిక విగ్రహ బలిపీఠాలు 8 పరిగ్రహం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిదరగల శకదరగల మందరగల బరదరిగిల బౌ రదరగల బాబా బదరిగిల బాబా శకదరగల మందురు హొల బదరిగిల బౌ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని, మహిమను, ప్రసన్నతను, వెలుగును నజరుడైన యేసుక్రీస్తున్న విడుదల ఇస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓలా దద్దర గరబల బర శిగెదరిగల మందురు గురబరుబు రిగల బర దరిగిల బరబరి శిగెదరిగిరబ రుతత్ర క్రబల బ్లద్ర గురబల సదదరిగిల బర దరిగిలబు రికరబల బరబరి శిగెదరిగిలబు. ఆదరణంత వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన మన ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. లడరగల మందరగల బషకతరగుల బరబు రిగల బదరుగుల మందరిగిల బెరిబెదరిగిల బరషుగదరుగుల బరబు రగల బబ రగల మతరగుల మసదరుగుల బదరుగులబు రికెలి బెరిబెదరిగిల బదరుగుల బస్సందరగుల బదరిగిలబు రిద్రద్రద్రగ్రబ్ల శుగదరుగుల బదరిగిలబు రతరగల బరషిగిరిగిల బెరిబెలిబి రబందరుగుల బరబల బరజుగదరుగుల బరబు శకదరగల బదరిగిల బందరగల బరదరుగుల బదరిగిలబు రిద్రగిరిబ్లద్రు లబోజుగదరుగుల బదరిగిల బరదరుగులబ రికెల మమ మమందరుగుల బబ బదరుగుల బబ బసగదరుగుల బరు అల్బరు బల మందురుగులు బరబల బలదురుగుల బరబర దరిగిల బరదరుగుల బరు రిద్రద్రద్రగ్రబల బరషకదరుగుల బరదరిగిలబి రిబెలె బెదరిగిల బెదరిగిల బసగదరుగుల బషాందరగుల బదరుగులబు రదద్రగ్రబల బరబ సాందరగల బరబల బరిషిగిదిరిగిల బరబరుదు లెతెరికెలె బెదరిగిల బాందురుగుల బసగదరగల బరదరుగులబు అల్దరగల బదరగల బరబర దరిగిల బరదరుగుల బస్సందరుగుల బరదరిగిలబు రికెలి మేందిరిగిలి బెదరిగిల బాదురుగుల బరసదరిగిలబు రదద్రగ్రబల బబ బదరుగుల బబ బదరిగిల బల బరబదరుగులబు రికెలి బెలి బెలి బెదరిగిల బెరసదరిగిల బదరుగులబు లిదిదిరిగిలి బదరుగుల బల బరిషిగి దరిగల బరబరు రసదరగల బస్సందరగల బదరుగుల బదరిగిల బరబు రికెలి బబ బదరుగుల మస్సదరగుల బలదరిగిల రొకల బబ బదరుగుల బబ బదరిగిల బబ బదరుగుల బరబు అల్దర జగదరగల బసదరగుల బదరిగిల బరబు. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు
యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా కీర్తన పాడెదము స్తుతిగణ మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానం చేయుదము జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానం చేయుదము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారం ఇచ్చును శక్తి గల యేసునామము సాతానుపై అధికారం ఇచ్చును శక్తి గల యేసునామము నీ శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తుతిగణ మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన
ఘోషించును క్రీస్తు నామము యేసు నామము జయం జయము సతను శక్తుల్ జయం జయము ఆమేన్ యేసు నామము జయం జయము సతను శక్తుల్ జయం జయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనబడతగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనబడతగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనబడతగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనబడతగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. ఆమేన్. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారం ఇచ్చును శక్తిగల యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తిగల యేసు నామము. శత్రు సమూహములపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా
లయం లయము యేసు నామము, లయం జయము సాతాను శక్తులు, 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 లయం లయము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, రాత్రికాల సమయ ఆత్మీయత ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగా వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనను మాకు దయచేయమని, నీ శిలువ చాటును మరుగు చేసి మాట్లాడమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే, మంత విద్య ఆత్మలో వ్యక్తి జీవితం విధంగా సోమరితనపు ఆత్మచేత నడిపించి వారి జీవితాన్ని దేవుడికి దూరం చేసి నాశనం చేస్తాయో వాటిని ఈ రాత్రి కాల సమయంలో మనం నజరుడైన యేసుక్రీస్తు నామం పేరట, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యములో యేసుక్రీస్తు రక్తం ద్వారా విరగొట్టాలి. ఆమేన్ చెప్దాం. ఇప్పుడు ఈ సోమరితనపు ఆత్మ గురించి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24 చదివినట్లయితే, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వారికి ఏలుబడి చేసే అధికారాన్ని దేవుడిస్తాడు. సోమరి అయిన వ్యక్తికి వెట్టి పనులు చేయవలసి వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, శ్రద్ధగా పనిచేసే చెయ్యి ప్రభుత్వం చేస్తుంది, సోమరి బలవంతం మీద ఊడిగం చేయవలసి వస్తుంది. హల్లెలూయా. సో ఈ వచనాలు మనం అర్థం చేసుకున్నట్లయితే సోమరి గురించినటువంటి విషయాలు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 11 వచనం చదువు. ఏమనంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమును ఆహారము సిద్ధపరచుకొను, కోత కాలమందు ధాన్యమును కూర్చుకొను. ఆమేన్ చెప్దాం. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే బైబిల్లో ఈ మాటల విషయాల్లో సోమరి గురించినటువంటి కొన్ని సత్యాలను ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో సోమరితనపు ఆత్మచేత కనుక ఆవరించి నడిపిస్తున్నట్లయితే ఆ వ్యక్తుల జీవితాలు ఇక్కడ ఎలా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడంటే, పూర్తిగా వాళ్ళు చేసే ప్రతి పని బలవంతంగా చేయాలి అన్నట్టుగా బలవంతంగా చేసే పనులు ఉంటాయి. బలవంతంగా అనమాట. హల్లెలూయా. ఇష్టపూర్తిగా ఏ పని చేయడు సోమరి. ఏ పని వాళ్ళ సొంత పని కూడా, వారి శరీరానికి సంబంధించిన పనులు కూడా చేసుకోలేనంత విధిగా ఈ సోమరు ఉంటాడు. సామెతల గ్రంథంలో సోమరితనం గురించి చాలా చోట్ల రాస్తుంది. హల్లెలూయా. సోమరి లక్షణాలను, అందువల్ల వచ్చే ఫలితాలను ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో సోమరితనపు ఆత్మచేత నడిపిస్తే ఉండే లక్షణాలు మనం చూడొచ్చు. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 26వ వచనం చదివినట్లయితే, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యం నిలిచి కట్టడం వలె ఉండను. సోమరితనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. ఆమె మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో సోమరితనపు ఆత్మచేత నడిపిస్తే ఏ విధమైనటువంటి రీతిలో ఆ వ్యక్తి జీవితం ఉంటుందని ఇక్కడ చెప్పబడుతుందంటే ఈ వచనాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సోమరి ఏ విధంగా ఆ కండ్లకు పొగ వంటి వాడు అన్న మాటను మనం ఇక్కడ గమనించినట్లయితే, సోమరి అయినటువంటి ఆ ఆత్మ ఒక వ్యక్తి జీవితంలో ఆ లేజినెస్ అనే స్పిరిట్ ఉంటే గనక ఎలా నడిపించబడతారనేది అక్కడ మనకి పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్న సత్యాల్లో మనకు అర్థమైంది. ఆ 10వ అధ్యాయంలో 26వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ వ్యక్తి సుడిగాలి మనం చూసినట్లయితే పండ్లకు పులుసు, కండ్లకు పొగ ఎలా ఉంటాయో అలాగే సోమరిపోతును ఏ పనికి పంపే వారికి అతడు అలాగే ఉంటాడు. అంటే ఎవరైతే ఈ సోమరిని పనికి పంపిస్తారో సోమరిపోతుల్ని, వారు పంపే వారి కళ్ళకు పొగలాగా, పండ్లకి పులుసులాగా ఉంటారు. సో అంత ఇబ్బందికరంగా, అంత వ్యతిరేకంగా, అంత బలవంతంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి అన్నమాట ఆ పనులకి.
ఈ మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తులు సోమరితనపు ఆత్మచేత నడిపిస్తే అంత బలవంతంగా చేస్తారన్నమాట పనులు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఏ పని చేయడం ఇష్టం ఉండదు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరు సోమరితనపు ఆత్మలు నడిపిస్తాయో వారికి అసలు వారి ఇంటిలో పని, వారి ఒంటిలో పని, వారి చేతిలో ఈ గ్లాస్ అటు తీసి పెట్టడం కూడా వాళ్ళకి ఎక్కువ భయం కాదు, బాధ. హల్లెలూయా. అంత సోమరితనం అన్నమాట. హల్లెలూయా. ఈ సోమరితనపు ఆత్మలు ఈరోజు విరగొట్టబడాలి, కుటుంబాల్లో ఎక్కడ ఏలుబడి చేయబడకుండా. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు ఇంకా ఈ సోమరితనపు ఆత్మల గురించినటువంటి విషయాలు. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే 4వ వచనం, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉండదు. సోమరికి ఆశ ఉంటది కానీ ఏమీ దొరకదు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్నటువంటి, ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి సోమరి జీవితాన్ని మనం చూసినట్లయితే, సోమరిపోతు గణం కలిగినటువంటి ఆ జీవితాన్ని మనం చూసినట్లయితే, సోమరిపోతు ఆశ ఎక్కువే గాని సోమరిపోతుకి ఎంత ఎక్కువ ఆశపడినా లభించదు. సోమరిపోతుకి ఎంతో ఎక్కువ ఆశలు ఉంటాయి. ఈ మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో సోమరితనపు ఆత్మచేత నడిపించబడినప్పుడు ఎక్కువ ఆశపరురాలుగా ఉంటది కానీ ఏమీ లభించదు. కష్టించి బంద్ చేసేవారు అంతరంగం ఎప్పుడు కూడా తుష్టి పుష్టి రెండు ఉంటాయి. గట్టిగా ఆమె చెప్పాను. అయితే ఇక్కడ సోమరి గురించి ఇంకొన్ని సత్యాలు బైబిల్లో మనం చూసినట్లయితే, మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వ్యక్తి జీవితంలో అయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. హల్లెలూయా. సోమరిపోతు అయినటువంటి వ్యక్తి మార్గం ఎలా ఉంటుందని ఇక్కడ చెప్పబడుతుంది అంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే ఆ సోమరి మార్గం ఎలా ఉంటుందని చెప్పబడుతుందంటే, సోమరికి పనులన్నీ కష్టంగానే అనిపిస్తాయి. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు సోమరితనపు ఆత్మ చేత నడిపిస్తాయో వారికి ఏ పనైనా కష్టంగానే ఉంటుంది. ఎంత తేలికైన పని అయినా కష్టంగానే ఉంటుంది. ఎలాంటి పని అప్పగించినది కష్టమే ఆ సోమరిపోతుకి. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు, దేన్ని సాధించలేరు వాళ్ళు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా సోమరితనపు ఆత్మల చేత నడిపించబడేవారు దేన్ని సాధించలేరు. చదివే వ్యక్తి అయితే చదువు సాధించలేరు, ఉద్యోగం చేసే వ్యక్తి అయితే సోమరితనం వ్యక్తి ఉద్యోగం సాధించలేరు. అలాగే ప్రతి విషయంలో దేన్ని సాధించలేని ఒక అసమర్థుల్లాగా ఉంటారు ఈ సోమరిపోతులు. హల్లెలూయా. అంతేకాదు ఈ సోమరిపోతులు నిజాయితీ పరులు తమ గమ్యం వైపుకు యథేచ్ఛగా సాగిపోతారు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి పోలిక సోమరికి నిజాయితీ పరునికి అన్న అక్కడ మనం చూడొచ్చు విషయం. నిజాయితీ పరునికి ఉన్నటువంటి అంత స్థితి సోమరికి ఉండదు. ఆమెంచుద్దాం అంటే సోమరిపోతుల్లో నిజాయితీ లేదు. ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మలు సోమరిపోతు ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో నీతి నిజాయితీ ఉండదు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. నిజాయితీ పరులు సోమరితనంగా ఉండరు, సోమరిపోతులు నిజాయితీ పరులుగా ఉండరు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇలాంటి అంటే నీతి ఉండదు వారిలో. నీతిగా బ్రతకాలన్న ఆలోచన, ఆశ ఉండదు. వింటం వరకే, చేయడం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళే సోమరిపోతులుగా ఉన్నారు కాబట్టి వారే బరువుగా ఉంటారు. వాళ్ళ శరీరాలు వాళ్ళకి బరువుగా ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకి బరువుగా ఉంటాయి, వాళ్ళ స్థితి వాళ్ళకి బరువు ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే ఈ సోమరిపోతులకి వాళ్ళ జీవితమే వాళ్ళకి బరువుగా ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మల చేత, ఈ సోమరితనపు ఆత్మల చేత నడిపించబడే వారిలో సామెతల గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 19వ అధ్యాయంలో 24వ వచనం, సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. ఆమె సోమరిపోతే ఎలా ఉంటాడని వాక్యం సెలవిస్తుందంటే, తన చెయ్యి ముంచుతాడు కానీ మరలా నోటికి అందించుకోవడానికి కూడా అంత బద్ధకం అన్నమాట, అంత సోమరితనం. హల్లెలూయా. సో తిరిగి అది నోటి వరకు వెళ్ళదనమాట. హల్లెలూయా. సోమరివాడు కంచంలో చెయ్యి పెడతాడు కానీ చెయ్యి నోటి దాకా ఎత్తడానికి బద్ధకం. ఆమె అన్నం ఇంకా ఏదైనా తినుబండారాలు కలిపింది తీసుకుని కలుపుకోవడానికి తీసుకోవడం వరకే, కలపడం వరకు చేయడమే, ఆ కలిపింది తీసుకోవడానికి కూడా బద్ధకం అన్నమాట. అంత సోమరితనపు ఆత్మలు. ఆమె హల్లెలూయా. సో ఆ దేవుడిచ్చిన వాటిని తీసుకోలేనంత బద్ధకస్తులు కూడా ఉన్నారు ఈ లోకంలో. హల్లెలూయా. సో ఇప్పుడు ఇంకా ఆ సోమరితనం కలిగిన ఆత్మ ఇంకా సామెతల గ్రంథం 20:4 వచనంలో, విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. హల్లెలూయా. విత్తులు వేసే టైంలో సోమరి, ఇక్కడ చూడండి హల్లెలూయా, దున్నడం అనేది చేయడం అనమాట. ఏ టైంకి ఏది జరగాలో అది చేయుడు అని అర్థం. హల్లెలూయా. ఏ టైంకి ఏది జరగాలో అది జరగనివ్వరు అనమాట, చేయరు. విత్తనాలు వేసే కాలంలో సోమరి పొలం దున్నడు, కోత కాలంలో
ప్రాధేయపడతాడు కానీ అతనికి ఏమీ లభించదు. హల్లెలూయా. సో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి సోమరిపోతులు మంత్ర విద్య ఆత్మల చేత ఏ టైంకి పని చేయాలో ఆ టైంకి పని చేయరనమాట. ఏ టైంకి ఏది చెయ్యాలో అది చేయరు, ఆ పని ఆ వర్క్ జరగనివ్వరు. సోమరితనం కలిగినటువంటి ఆత్మల చేత నడిపించబడేవారు పనులు వాయిదాలు వేసుకుంటా దాన్ని నిర్లక్ష్యంగా ఈ సోమరితనం చేత బద్ధకం చేత ఆ పని జరగాల్సినవి జరగకుండా ఇంకా వాయిదాలు వేసుకుంటా పెద్ద మొత్తం అయ్యే వరకు చూసుకుంటారనమాట ఆ పనిని. హల్లెలూయా. అస్సలు చేయలేని పరిస్థితికి దిగజారిపోతారు వాళ్ళు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 13 కూడా చదివినట్లయితే, సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుతున్నాను నామే. అంత పని తప్పించుకునే దొంగలు అనమాట ఈ మంత్ర విద్య ఆత్మల చేత సోమరితన ఆత్మలతో నడిపించబడే వాళ్ళు. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే 24వ అధ్యాయంలో కూడా మనం చదవచ్చు. 30 నుంచి 24వ అధ్యాయంలో 34 వచనాలుగా ఆమె చెప్దాం. హల్లెలూయా. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అన్నంతట ముండ్ల తొప్పలో బలిసి ఉండెను, దూలచి గొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటేని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటేని, ఇక కొంచెం నిద్ర, ఇక కొంచెం కొనుకుపాటు, పరుణుడికై ఇంక కొంచెం చేతులు ముడుచుకునుట, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. ఆమె. సో మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో సోమరితనపు ఆత్మచేత నడిపిస్తాయో వారిలో ఎలా ఉంటారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడంటే, హల్లెలూయా, ఏ రీతిలో కూడా వారిలో నిద్రపోయిన ఇంకా కొంచెం నిద్ర అంటే అంత బద్ధకంతో కూడినటువంటి జీవితం అనమాట. హల్లెలూయా. చేతులు ముడుచుకునేవడం, అలాగే వీటి వలన సోమరికి దరిద్రత. ఎవరైతే సోమరితనంగా ఉంటారో ఆత్మ సంబంధమైన జీవితంలోనైనా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా, భౌతికపరమైన విషయాల్లో కానీ శరీర సంబంధమైన విషయంలో ఎవరైనా మంత్ర విద్య ఆత్మల ద్వారా సోమరితనంగా ఉంటారో వారికి దరిద్రత. ఆత్మీయ సంబంధంగా సోమరితనంగా ఉంటే ఆత్మీయ దరిద్రత, శారీరక సంబంధమైన సోమరితనంగా ఉంటే శారీరక దరిద్రత, భౌతికపరమైన విషయాల్లో సోమరితనంగా ఉంటే భౌతికపరమైన దరిద్రత వస్తాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి నీ మీదకి వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. ఏ సోమరిపోతుకైనా సరే లేమి ఎప్పుడు వస్తుంది అంటే, ఈ సోమరితనపు జీవితం జీవించడం ద్వారా మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ సోమరితనపు ఆత్మ చేత నడిపిస్తాయో వారిలో ఈ విధమైనటువంటి ఏంటంటే ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి వారి మీదకి రావడం జరుగుతుంది. అంటే ఆ మంత్ర విద్య ఆత్మలు అంత కరువులోకి, అంత దరిద్రతలోకి ఆ యొక్క సోమరితనపు ఆత్మల చేత నడిపించబడే వారిని నడిపిస్తాయి. ఆమె చెప్తాం. కాబట్టి దేవుని ప్రజల జీవితాలు సోమరితనపు ఆత్మకి ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో 13 నుంచి 16 వచనాలు చదువుదాం. అక్కడ కూడా మనం చూసినట్టు, సోమరి దారిలో సింహం ఉన్నదనును, వీధుల్లో సింహం ఉన్నదనును, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, తన నోటి యొద్దకు తిరిగి దాన్ని ఎత్తుట కష్టం అనుకున్నా. ఆమె చూద్దాం. ఇక్కడ చదువుతున్నటువంటి లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే సోమరి గురించినటువంటి కొన్ని సత్యాలు, ఇంకా ఏ రీతిలో చూసినా సరే ఆ సోమరితనం ఇంకెంత భయంకరంగా ఆ వ్యక్తులు వెలువడి చేస్తుందో ఈ వచనాల ద్వారా దేవుడు మాట్లాడడం జరుగుతుంది. హల్లెలూయా. అంటే సోమరి మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరైతే సోమరితనంగా ఉంటారో, సోమరితనపు ఆత్మ నుంచి నడిపించబడతారో వారి మాటలు కోటలు దాటుతాయి. హల్లెలూయా. కానీ అందులో ఏం చేయరు, పని మాత్రం 0. మాటలు చూస్తేనేమో కోటలు దాటేలా మాట్లాడతారు ఈ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడుతున్న వారు. వారి జీవితంలో పని చూస్తే మాత్రం 0. హల్లెలూయా. అందుకే తొందరపాటు, దుడుకుతనం, ఇలాంటివన్నీ కూడా ఈ సోమరికి బాగా ఉంటాయి. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు ఈ మాటల్లో. హల్లెలూయా. దేవుడు మాట్లాడే విధంగా ఇటువంటి పరిస్థితి ఈ సోమరితనపు ఆత్మ ద్వారా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎవరిలో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూడొచ్చు ఈ సోమరితనపు ఆత్మ గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న సత్యాలు. ఎలాంటి ప్రాధాన్యత లేని అల్ప ప్రాణి చీమకు కూడా సోమరికి కంటే ఎక్కువ బుద్ధి ఉంది. ఎలాంటి, అక్కడ మనం చూసినట్లయితే అల్ప ప్రాధాన్యత లేని ఒక చిన్న ప్రాణి చీమ ఒక సోమరిపోతి కంటే ఎక్కువ బుద్ధి ఉందన్నమాట. దానికి ఆమె చెప్తాం. ఈ రాత్రి కాల దేవుడు చెప్పిన మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిని సోమరితనపు ఆత్మ చేత నడిపిస్తే ఆ వ్యక్తిలో ఏ విధమైనటువంటి బుద్ధి, ఏ విధమైన జ్ఞానం ఉండవు అనమాట. ఆ సోమరితనానికి
ఆ సోమరికి గట్టిగా ఆమె చెప్దాం. సో ఈ రాత్రి కాలశంలో ఇలాంటి సోమరితనపు ఆత్మల నుంచి దేవుడు విడుదల ఇస్తున్నాడు. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరి జీవితాలు ఈ సోమరితనపు ఆత్మలు ఏలుబడి చేస్తున్నాయో, అది ఏ రూపంలో ఏలుబడి చేస్తున్నాయి ఈ రాత్రి గొప్ప విడుదల. అంతేకాదు సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో చదివినట్లయితే, సోమరితనం గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి ఉండును. ఆమె చూద్దాం. సోమరితనం అనేది గాఢ నిద్రలో పడవేసేటటువంటిది. హల్లెలూయా! ఎంత భయంకరమైన స్థితిని దేవుడు మాట్లాడుతున్నాడండి ఈ వచనాల్లో. సోమరితనం గాఢ నిద్ర మత్తు ఆత్మలు తెస్తుంది. ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మలు సోమరితనపు ఆత్మ చేత నడిపిస్తాయో వారిలో ఎప్పుడు నిద్రమొత్తు గాఢ నిద్ర, మామూలు నిద్ర కూడా కాదు వాళ్ళది. హల్లెలూయా! పిలిస్తే లేపితే పలికితే వాళ్ళని అలాంటి నిద్రలో ఉంటారు వాళ్ళు అనమాట. గాఢ నిద్ర అనమాట ఈ సోమరిపోతులకి ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఏ పని చేయరు కదా, ఎటువంటి కష్టం వాళ్ళ శరీరానికి ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. గాఢ నిద్రపోక ఇంకెలా నిద్రపోతారు? ఇట్లాంటి కష్టం, భారం, బాధ్యత లేని వాళ్ళు. హల్లెలూయా! సోమరికి ఏ బాధ్యత నెత్తి మీద వేసుకోవడం ఇష్టం ఉండదు. సోమరితనపు ఆత్మ కలిగిన వాళ్ళు ఏ బాధ్యతలు స్వీకరించరు. సోమరితనం కలిగిన వ్యక్తి అన్నిటినీ దూరంగా పెడతాడు. హల్లెలూయా! సోమరితనం ఇక్కడ మనం చూసిన ఈ వచనాల్లో దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇంత భయంకరమైనది సోమరితనపు జీవితం. హల్లెలూయా! ఒక వ్యక్తి జీవితంలో సోమరితనం ఎంత భయంకరమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటువంటి సోమరితనపు జీవితం ఎవరిలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా! ఇక్కడ ఈ ఆత్మను కూడా మనం చూసినట్లయితే గాఢ నిద్ర మొత్తం ఆత్మను తీసుకొస్తుంది ఈ సోమరితనం. హల్లెలూయా! ఈ రాత్రి కాలశంలో ఇలాంటి గాఢం నిద్ర మొత్తం ఆత్మ తీసుకొచ్చి సోమరితనపు ఆత్మలు ఎవరిలో ఏర్పడి చేస్తున్నాం? నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. హల్లెలూయా! సో అలాగే దేవుడు ఇక్కడ చెప్పిన విధంగా ఈ యొక్క సోమరి ఏ విధంగా ఉంటాడంటే, ఇంకా ఆ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సోమరితనపు ఆత్మ కలిగిన వ్యక్తి ఇంకా పని చేయని వారికి చాలినంత ఆహారం. ఇక్కడ పని చేయని వారికి అంటే ఆహారం దొరకదు. సోమరి పని చేయడు కాబట్టి వాళ్ళకి ఆహారం దొరకదు, ఏమి తినడానికి ఉండదు. సోమరిపోతే జీవితానికి కష్టపడింది ఏది వస్తుంది? సో సోమరి జీవితంలో కష్టపడేదాని కష్టం అనే పేరుకి చోటు ఉండదు. సోమరితనం గల ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో కష్టం అనే పేరుకు ఏ మాత్రం కూడా వారి జీవితాల్లో చోటు ఉండనే ఉండదు. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయంలో 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు ఒక మాట మాతో మాట్లాడుతున్నాడు. సోమరితనము చేత ఇంటి కప్పు దిగుబడిపోవును, చేతిలో బద్ధకం చేత ఇల్లు కురియను. సో సోమరితనం ఎంత భయంకరంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే సోమరితనం ఆత్మ చేత నడిపిస్తాయో వారి ఇంటికి పైకప్పు దిగబడిపోయేంత సోమరితనంలో వాళ్ళు మునిగిపోయి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఆమె చూద్దాం. అంటే ఆ సోమరి అంతగా తన ఇంటి పైకప్పు దిగబడిపోయినా పట్టించుకోనంత సోమరితనంలో ఉన్నాడు అనమాట. హల్లెలూయా! ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇటువంటి పరిస్థితి ఈ ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయంలో 18లో చెప్పబడింది. సోమరితనం ఉంటే ఇంటి కప్పు పాడవుతుంది, బద్ధకం ఉంటే ఇల్లు కురుస్తుంది. ఆమె బాగు చేసుకోడు కాబట్టి ఆ సోమరి ఆ పాడైపోయిన దాని గురించి పట్టించుకోడు కాబట్టి అది ఇంకా పాడైపోవడం జరుగుద్ది. ఇల్లైనా సరే అక్కడ చెప్పబడినట్లుగా సోమరితనం ఉంటే ఇంటి పైకప్పు పాడవుతుంది, ఇల్లు కూడా కురుస్తుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఆత్మ సంబంధమైన జీవితమైనా శారీరక భౌతికపరమైన జీవితాలైనా ఏ మాత్రం కూడా ఇటువంటి ఈ విధమైన పరిస్థితికి మనం చోటు ఇవ్వగల దేవుడు మాట్లాడుతుంది. సోమరితనపు ఆత్మ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించే ఆత్మలు అలా వారి జీవితాల్లో ఏ విధంగా అన్నిటినీ హరిస్తాయో దేవుడు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. హల్లెలూయా! ఈ రాత్రి కాలశంలో ఇటువంటి ఆత్మలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నారు? నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమె దేవుడు మాట్లాడిన విధంగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 4వ వచనం ఏమని రాయబడి ఉందండి? 10వ అధ్యాయంలో సామెతల గ్రంథం 4వ వచనం 10వ అధ్యాయం. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకంగా పనిచేసేవాడు సోమరి. హల్లెలూయా! అట్లా పనిచేసేవాడు ఏమవుతాడని దేవుడు చెబుతున్నాడంటే ఆ బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడని చెప్పడం జరిగింది ఇక్కడ. హల్లెలూయా! ఆ దరిద్రత బద్ధకంగా పనిచేసే సోమరిలో ఉంటది అనమాట. హల్లెలూయా! సో అంతేకాదు శ్రద్ధగా పనిచేసేవాడు ఎలా ఉంటాడని చెప్తున్నాడంటే ఐశ్వర్యవంతుడగును. సో ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ యొక్క సోమరితనపు ఆత్మ చేత నడిపిస్తాయో వారిలో ఇక్కడ చెప్పబడినట్లుగా వాళ్ళ పనులన్నీ బద్ధకంగా పనిచేయాలన్నమాట. ఎంతో కష్టం ఒక పని చేయాలంటే వాడికి ప్రాణం మీదకి వస్తుంది. హల్లెలూయా! బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడని ఇక్కడ చెప్తున్నాడో చూడండి. హల్లెలూయా! దరిద్రుడు అవుతాడు అంటున్నాడు. సోమరి ఎప్పుడు సోమరిపోతనం వాళ్ళ దరిద్రతే.
ఆత్మ సంబంధం కానీ, కుటుంబ సంబంధంగా కానీ, చదువుల పరంగా కానీ వాళ్ళ దరిద్రతలో బయటికి రావడం అనేది జరగదు. ఎందుకంటే సోమరిపోతు మారాలి కదా, మారాలి, ఆ స్థితిని మార్చుకోవాలి. మారినంత వరకు వాళ్ళకి ఆ స్థితి వల్ల ఉపయోగం ఏం లేదు, కానీ ఆ సోమరితనం ఇంకా వాళ్ళ దరిద్రతలో తీసుకెళ్ళద్దు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా సోమరితనపు జీవితం, సోమరి మంత్ర విద్యాత్మల చేత ఈ సోమరితనపు జీవితం ఎవరిలో లేకుండా వేర్లతో సహా పూర్తిగా పెళ్లగించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె చూద్దాం. అందుకని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాటను పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ వచనం చదువుదాం. మీరు మందులు గాక, అలాగే విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము. హల్లెలూయా. మీరు మందులు గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధంగా కూడా సోమరులు కాకుండా ఉండాలి. హల్లెలూయా. ఇంకా విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. విశ్వాసం, ఓర్పు. మరి ఈ సోమరికి విశ్వాసం ఉండదు, ఓర్పు ఉండదు. హల్లెలూయా. మంత్ర విద్యాత్మ చేత నడిపించబడి ఈ సోమరికి విశ్వాసం ఉండదు, ఓర్పు ఉండదు. హల్లెలూయా. మందులుగా ఉంటారు. హల్లెలూయా. దేన్ని స్వతంత్రించుకోలేని స్థితిలో ఉంటారు ఈ సోమరులు. దేన్ని పొందుకోలేని స్థితిలో ఉంటారు ఈ మంత్ర విద్యాత్మ చేత నడిపించబడే సోమరులు. దేన్ని కూడా. హల్లెలూయా. వారిని పోలి నడుచుకున్నట్లుగా. హల్లెలూయా. మీలో ప్రతివాడుని మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు. మందులుగా ఉండేవాళ్ళు సోమరులే, ఆత్మీయ మందులుగా ఉండేవాళ్ళు సోమరులే. హల్లెలూయా. ఆ మందుత్వం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ సోమరులు ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మ చేత సోమరితనపు ఆత్మ చేత నడిపించబడతారో వీళ్ళకి బైబిల్ గురించి కానీ, వాళ్ళ గురించి కానీ, అలాగే ప్రపంచం గురించి కానీ ఎలాంటి ప్రశ్నలు ఉండవు వాళ్ళకి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ సోమరికి ప్రపంచం గురించి ప్రశ్నలు ఉండవు, దేవుడి గురించి ప్రశ్నలు ఉండవు, తన గురించి ప్రశ్నలు ఉండవు. అంత బద్ధకం అన్నమాట. హల్లెలూయా. అంత గమనించుకోనటువంటి జీవితం, అంత శ్రద్ధ, వ్యక్తిగత జీవితం మీద అసలు ఏ శ్రద్ధ చూపించినటువంటి జీవితం ఈ సోమరిది అనమాట. హల్లెలూయా. దేనికి దేవుడిపై నమ్మకం ఉండదు ఈ సోమరికి. ఈ మంత్ర విద్య ఆత్మ చేత సోమరితనపు ఆత్మ చేత నడిపించబడుతున్న వారిలో దేని విషయంలో కూడా దేవుడిపై ఆధారపడడం అనేది జరగదు వాళ్ళకి. ఆమె అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ పరిస్థితులన్నింటిలో ఇలాంటి బద్ధకాన్ని కలిగించి ఈ సోమరితనపు ఆత్మల క్రియలు రాత్రికాల సమయంలో నజరుడనేసు నామంలో, నజరుడనేసు క్రీస్తు రక్తంలో, నజరుడనేసు క్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన కాక. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో పనిలో జాగు చేయవాడు నష్టము చేయువానికి సోదరుడు. ఆమె ఒక పని అప్పగిస్తే ఈ సోమరి వాడు జాగు చేస్తాడనమాట, ఆలస్యం చేయడం అనమాట. సోమరి అయినటువంటి వాడు ఆలస్యం చేస్తాడని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తన పనిలో జాగు చేసే వ్యక్తి, హల్లెలూయా, అంటే ఆలస్యం చేసే వ్యక్తి ఎలా ఉంటాడో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన పనుల విషయం, దేవుని సేవ విషయంలో కూడా ఇది సత్యమే. జాగు చేయడం. సోమరి జాగు చేస్తాడు. ఏ పనిని చెప్పినా సరే ఈ మంత్ర విద్య ఆత్మల చేత సోమరి తన ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి ఆ పని విషయంలో జాప్యం చేయడం, ఆలస్యం చేయడం, ఇవన్నీ చూడొచ్చు మనం. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే సోమరితనపు ఆత్మ చేత నడిపిస్తాయో వారికి పనులు అప్పగిస్తే చాలా కష్టంగా, చాలా భారంగా, చాలా ఆలస్యంగా చేస్తారు. ఆమె హల్లెలూయా. అంతేకాదు వీరు చేయాల్సిన పనులు కూడా ఇతరులు చేయాలని కోరుకుంటారు. ఆమె అంత బద్ధకస్తులుగా ఉన్న సోమరిపోతులు అనమాట. ఈ రోజు చాలా మంది జీవితాలు ఈ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి స్థితిగతులన్నిటి నజరుడనేసుక్రీస్తు నామంలో, నజరుడనేసుక్రీస్తు రక్తంలో, నజరుడనేసుక్రీస్తు రక్తం చేత వాక్యం చేత విరిచివేస్తున్న ఆమె చూద్దాం. అలాగే సోమరితనం అనేది బైబిల్ గ్రంథం చెప్తున్న అదేంటంటే సోమరితనం గురించి ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఈ సోమరితనపు ఆత్మలతో నడిపించబడేవారు. సోమరితనం అనేది బైబిల్ చెప్పేది పాపం, ఒక పాపం అన్నమాట. సోమరితనం అనేది ఒక పాపంతో సమానం. అనేక పాపాలతో లాగే ఇది కూడా ఒక పాపం అన్నమాట. దేవుని నుండి వేరు చేసే పాపం ఈ సోమరితనం అనేది. ఇవి ఇతర పాపాల వల్లే దేవుడి నుండి వేరు చేస్తుంది. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే సోమరితనపు ఆత్మ చేత నడిపిస్తాయో వారిలో దేవుడి నుండి వేరు చేస్తాయి. ఆ వ్యక్తులను దేవుడి సహవాసం నుండి వేరు చేస్తాయి. ఇది ఒక భయంకరమైన పాపం అని దేవుడు మాట్లాడడం జరుగుతుంది. ఆమె సోమరితనం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఇక్కడ మనం చూడొచ్చు. చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో సోమరితనపు ఆత్మ చేత నడిపించినప్పుడు ఎన్నో రకాల వ్యతిరేకతలు, ఎన్నో రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి వాళ్ళకి. హల్లెలూయా.
ఎందుకంటే ఈ సోమర్థనం కలిగిన వ్యక్తులు ఏదైనా అప్పచెప్తే అన్ని సగమే చేస్తారు, పూర్తి చేయరు. సగం ప్రయత్నాలు అనమాట. చదువులో సగం ప్రయత్నాలు, ఉద్యోగంలో సగం ప్రయత్నాలు, జీవితంలో సగం ప్రయత్నాలు, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే అందులో సగమే, ఇక సగం నేను చేయలేను. మంత్ర విద్యాత్మలో ఒక వ్యక్తులు సోమర్థనపు ఆత్మ చేత నడిపిస్తే ఆత్మ సంబంధంగా నడిచే అంత సోమర్థనపు ఆత్మలు కలిగిన వారిలో కూడా మా భౌతికపరమైన శారీరక సంబంధమైన స్థితిలో ఉన్నటువంటి సోమర్థనపు ఆత్మ చేత నడిపించబడే వారి గురించి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారనేది దేవుడు అక్కడ స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్తాం హల్లెలూయా. వారు ఏ విధంగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడంటే హల్లెలూయా, ఏ రీతిలో చూసుకున్నా సరే వాళ్ళు దేవుని వలన ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పాపంతో పోల్చాడు దేవుడు. ఆమె దేవుడు చెబుతున్నాడు ఇది ఒక ప్రమాదకరమైన పాపం అని సోమర్థనపు ఆత్మ. హల్లెలూయా. సో ఈరోజు ఈ పాపంతో కూడిన సోమర్థనపు ఆత్మకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తి సమూల ధ్వంసమగునుగా. ఆమేన్. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే వారు చేసే ప్రయత్నాలన్నీ సగమే, వారు సగం ప్రయత్నాలు చేస్తారు ఈ సోమర్థనపు ఆత్మ చేత నడిపించబడేవారు. మత్తయి సువార్తలో మనం ఒక వ్యక్తిని చూడొచ్చు, ఈ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తి. ఎందుకంటే ఈ సోమరితనపు ఆత్మ అనేది చాలా చెడ్డ ఆత్మ. మంత్రి విద్య ఆత్మల చేత ఎవరిలో అయితే సోమరితనపు ఆత్మల చేత నడిపించబడతారో అది ఎలాంటి ఆత్మ అని చెప్పబడుతుందంటే చాలా చెడు ఆత్మ. హల్లెలూయా. అలాగే ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే ఈ సోమరితనపు ఆత్మలు ఎవరిలో ఉంటాయి, వారిలో ఇది చాలా చెడ్డ ఆత్మే కాదు, చాలా చికాకు కలిగించే ఆత్మ. అంతేకాదు చాలా కష్టాలు తెప్పించే, కష్టాలు, నొప్పులు, బాధలు, అలాగే ఇబ్బంది కలిగించడం ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల చేత ఎవరిలో అయితే సోమరితనపు ఆత్మ ఉందో వారిలో ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. ఇది చాలా మోసపూరితమైన ఆత్మ. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేటటువంటి సోమరితనపు ఆత్మ ఎలాంటిదంటే మోసపూరితమైన ఆత్మ. హల్లెలూయా. సోమరితనం దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమతులు పనిచేయకుండా నిలిపివేస్తుంది. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే సోమరితనపు ఆత్మ చేత నడిపిస్తాయో ఆ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి దేవుడు మనకిచ్చిన బహుమతులను అనుభవించనీయకుండా అడ్డగిస్తుంది అనమాట ఆత్మ. హల్లెలూయా. విసుగు, ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా ఈ సోమరితనపు ఆత్మ ఎవరిలో ఉంటుందో వారిలో విసుగులు ఎక్కువ ఉంటాయి. వాయిదాలు వేస్తూ ఉంటారు. ఏ పనులు అప్పచెప్పినా, ఏ స్కూల్లో కాలేజీలో వర్క్షాప్ చెప్తే వాయిదాలు వేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ వర్క్స్ వాయిదాలు వేస్తూ ఉంటారు. జాబ్స్లో ఉన్న వాళ్ళు కూడా అంతే, రేపు చేయొచ్చులే అన్నట్టు వాయిదాలు వేసే వాళ్ళు ఉంటారు. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు సోమరితనపు ఆత్మ చేత నడిపిస్తాయో వారిలో వాయిదాలు వేసే పద్ధతులు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఏ రోజు పని ఆ రోజు చేసేవారుగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. మరియు అవకాశాలన్నీ వదిలేసుకుంటారు, వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకుంటారు ఈ సోమరిపోతులు. ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మల చేత సోమరితనపు ఆత్మల చేత నడిపించబడతారో ఇది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలేసుకుని జార విడుచుకునేటువంటి మూర్ఖులుగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, క్రమశిక్షణ లేని నిద్ర అలవాట్లు వెనుకుంటాయి. ఆమె చెప్దాం. ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మల చేత సోమరితనపు ఆత్మల చేత నడిపించబడుతున్నారో వారిలో క్రమశిక్షణతో కూడిన లేని నిద్రలు, అంటే ఒక క్రమం ఉండదు వారి నిద్రలకు. ఆమె చెప్దాం. అలాంటి అలవాట్లు, అలాగే నిర్మాణాత్మక విమర్శలను పరిగణలోకి తీసుకోకుండా చేసే గర్వం సోమరి జీవితానికి సంకేతాలు అనమాట. హల్లెలూయా. సో దానిలో ఏమాత్రం ఆనందం ఉండదు. హల్లెలూయా. ఈ సోమరితనం కలిగినటువంటి ఆత్మచేత నడిపించబడేటటువంటి వ్యక్తుల జీవితాలు ఏ విధమైన ఆనందాలు, సంతోషాలకి చోటు ఉండదు. ఆమెన్. ఇలాంటి వ్యక్తిని మనం మత్తయి సువార్త 25లో చూసినట్లయితే ఈ సోమరితనపు ఆత్మ కలిగినటువంటి వ్యక్తిని దేవుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఇక్కడ మనం చూడొచ్చు. ఈ యొక్క వ్యక్తి ఎలాంటి వ్యక్తి, మత్తయి సువార్త 25:26 మంత్ర విద్య ఆత్మ చేత సోమరితనం చేత నడిపించబడే ఈ వ్యక్తి జీవితం గురించి మత్తయి సువార్త 25:26లో ఏమని రాయబడిందో మనం చదువుదాం. హల్లెలూయా. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరి అయిన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడని నీవు ఎరుగుదువా? 5 తలాంతులు, అలాగే 2 తలాంతులు, 1 తలాంతు ఇవ్వబడినటువంటి ఉపమానాలు అనమాట. అవి ఆమె చెప్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉపమాన భాగంలో మనం గమనించినట్లయితే ఆ మంత్ర విద్య ఆత్మ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడుతున్న దాసుడు ఇచ్చిన 1 తలాంతులు కూడా గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు, కానీ ఏ రీతిలో కూడా ఉపయోగకరంగా లేడనమాట. అంటే తనకిచ్చిన దాన్ని దాచిపెట్టి లోపల దాన్ని పక్కన పెట్టేసిన వ్యక్తిగా ఉన్నాడు, కానీ దాన్ని సంపాదించే వ్యక్తిగా లేడు. హల్లెలూయా. దాన్ని సంపాదించే వ్యక్తిగా లేడు. హల్లెలూయా. ఏమాత్రం దాన్ని సంపాదించే వ్యక్తిగా లేనటువంటి ఒక చెడ్డ దాసుడిగా ఆ తలాంతులు కూడా ఉపయోగించుకోలేని వాళ్ళు ఈరోజు ఎంతో మంది ఉన్నారు. దేవుడిచ్చిన కృపావరాలను ఉపయోగించుకోలేనటువంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని ఏమాత్రం కూడా సరైన రీతిలో ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు అప్పగించిన పని, అది సువార్త పరిచర్యో, బోధక పరిచర్యో, కాపరి పరిచర్యో, అపోస్తుల పరిచర్యో, లేకపోతే ప్రవక్తల పరిచర్యో, ఏది పరిచర్య, లేకపోతే సంఘ పరిచర్యో,
ఏది అప్పగించారో ఆ పరిచర్యను కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత సోమరితనపు ఆత్మల చేత నడిపించబడే వారిలో ఆ పనులన్నిటినీ కూడా వాళ్ళు ఏ మాత్రం చేయరనమాట. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అదే చెబుతున్నాడు, దాచిపెట్టేవారుగా ఉంటారు వాళ్ళు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతులు దాచిపెట్టేవారుగా ఉంటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతులే కాదు, కృపావరాల్ని నైపుణ్యతలు అన్నిటిని కూడా దాచిపెట్టేవారుగా ఉంటారు. ఈ రాత్రి కాల సమయంలో మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ సోమరితనపు ఆత్మ దేవుడు ఇచ్చిన బహుమతులను అడ్డుకునేలాగా, వరాలను అడ్డుకునేలాగా చేస్తున్న బలవంతుడికి అనేటువంటి కూడా ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు ఇంకా ఈ సోమరితనపు ఆత్మ చేత ఎలా దాడి చేస్తాయండి? ఈ చెడ్డ దాసుడు, ఈ సోమరి అయిన దాసుల్లో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఏ విధంగా కూడా ఇచ్చిన దాన్ని రెట్టింపు చేద్దామన్న ఆలోచన ఈ దాసుడికి లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ దాసుడు ఎలా కనబడుతున్నాడు అంటే చాలా సోమరిపోతుగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు నేను కష్టపడి వాళ్ళకి పెట్టాలి, నేను ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు ఇప్పుడు శ్రమ పడాలి, నేను ఎందుకు ఇప్పుడు కష్టపడి నేను దీన్ని తీసుకురావాలి, నా వల్ల కాదు, నేను చేయలేను. హల్లెలూయా. అంటే ఈ సోమరి అనే చెడ్డ దాసుడికి ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ విధంగా అన్నమాట. ప్రతి దాన్ని నేను ఎందుకు చేయాలి, ఇలాంటి ఆలోచనలతో కలిగినటువంటి సోమరపోతులు, మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్న ఈ చెడ్డ దాసుడైన సోమరు లాంటి వాళ్ళు అనమాట. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మత్తయి సువార్త 25లో ఈ విధమైనటువంటి చెడ్డ దాసుడే ఇక్కడ మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ మనం చూసినట్లయితే, అతని యజమానికి విధేయత చూపలేదు ఈ యొక్క సోమరితనపు ఆత్మ కలిగిన వాడు. ఎవరైతే మంత్ర విద్య ఆత్మను సోమరితనపు ఆత్మ చేత నడిపిస్తే వారు దేవునికి విధేయత చూపించరు, ఎవరికి విధేయత చూపించరు. ఆమె చెప్దాం. అంతేకాదు కాబట్టి అతని చెడ్డదాసుడు అన్నాడు. హల్లెలూయా. అవిధేయత అనేది చెడుతనం. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో సోమరితనపు ఆత్మ చేత నడిపించితే వాళ్ళ చెడుతనాలు ఉంటాయి, అవిధేయతలు ఉంటాయి. యజమాని కోసం పని చేయలేదు ఆయన. హల్లెలూయా. ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మలు ఏర్పడి చేస్తే సోమరితనపు ఆత్మ చేత వారి దేవుని కొరకు పనిచేసేవారుగా ఉంటారు. హల్లెలూయా. అసలు వారు ఎలా ఉంటారంటే అతన్ని సోమరివాడు అన్నాడు దేవుడు. అందుకే హల్లెలూయా. నా కోసం పని చేయట్లేదు, దేవుడి కోసం పని చేయని ప్రతి ఒక్కరు ఈ రోజు ఎంతో మంది సోమరిపోతులు ఉన్నారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి సోమరితనపు ఆత్మల చేత నడిపించబడుతున్న విశ్వాసులు, సేవకులు ఎంతో మంది దేవుని కొరకు పనిచేసేవారుగా లేరు, వారి కొరకు మాత్రం పనిచేసుకునే వారుగా ఉన్నారు, వారి కుటుంబాల కొరకు పనిచేసేవారుగా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎలాగంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే అతనితో పాపభరితమైన సోమరితనం, అతనిలో మనం మరిగిన మనస్తత్వం ఆమేంచేద్దాం. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే సోమరితనపు ఆత్మ చేత నింపితే వారిలో ఇక్కడ సోమరితనంతో కూడినటువంటి మరిగిన మనస్తత్వం ఉంటది. దాన్ని అతడు జయించలేడు, ఆ మరిగిన మనస్తత్వాన్ని. ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి మంత్ర విద్య ఆత్మల ద్వారా సోమరితనపు ఆత్మల చేత అలాంటి మరిగినటువంటి మనస్తత్వాలు కలిగింపజేసే బలవంతుడి గిరిలని కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఈ చెడ్డదాసుడు గురించి దీన్ని మనం చూడొచ్చు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత సోమరితనపు ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తిని చూసినట్లయితే తన గురించి ఈ దాసుడు ఎలా అంచనా వేశాడో తాను అలాంటి వాడిని అనడం లేదు యజమాని. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇతరులని చాలా తక్కువగా అంచనా వేస్తారు ఈ సోమరిపోతులు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే సోమరితనపు ఆత్మ కలిగిన వాళ్ళు ఇతరుల్ని కించపరిచేలాగా, ఇతరుని అగౌరవపరిచేలాగా, ఇతరుల్ని తక్కువ చూపు చూసేవారుగా ఉంటారు ఈ చెడ్డ దాసులాగా, ఈ సోమరి దాసులాగా. ఆమె అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే తన యజమాని చాలా తక్కువ అంచనా వేశాడు. హల్లెలూయా. ఈ సోమరివాడు. హల్లెలూయా. సోమరిపోతులు మంత్ర విద్య ఆత్మల చేత సోమరితనపు ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు తక్కువ అంచనాలు వేస్తారు ఎదురు వ్యక్తుల గురించి. హల్లెలూయా. అలాగే గుణగణాలను నువ్వు అంచనా వేసింది, నా గుణగణాలను ఎలాగా అని అడుగుతున్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సోమరి అయిన చెడ్డదాసుడితో. అయితే ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి ఏ రీతిలో కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆ నాణ్యాన్ని ఉపయోగించలేదు. ఈరోజు చాలా మంది చెడ్డ దాసులు మంత్ర విద్య ఆత్మల చేత సోమరితనపు ఆత్మల చేత నడిపించబడేవారు దేవుడిచ్చినటువంటి ఏవి కూడా ఉపయోగించుకోరు అనమాట, దాచిపెడతారు, కప్పెడతారు. ఆమేన్ చెప్దాం. సో ఈ రాత్రి ఇలాంటి దేవుడిచ్చిన కృపావరాలు కానీ, దేవుడిచ్చిన అభిషేకాలు కానీ, దేవుడిచ్చిన తలాంతులు కానీ, నైపుణ్యతలు కానీ దేవుని కొరకు ఉపయోగించకుండా చేస్తున్న బలవంత డిగ్రీలు ఉపయోగించకుండా ఏర్పాటు చేసిన మంత్ర విద్య సోమరితన ఆత్మలు ఎవరు ఏర్పాటు చేసిన దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, విశ్వాసంలో ప్రతి ఒక్కరిలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవునామని మహిమ కలుగును గాక. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ చెడ్డ అయిన దాసుడు వలె
ఎవరు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చెడ్డ దాసుడు ఏ విధంగా ఎవరికి యజమానుడికి ఏ మాత్రం కూడా ఉపయోగపడే వ్యక్తిగా లేడనమాట. హల్లెలూయా. అతని జీవితం అంత భయంకరంగా ఉందని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చాలా మంది జీవితాలు దేవునికి ఉపయోగం లేనటువంటి రీతిలో జీవించేవి ఎన్నో ఉన్నాయి. దేవునికి అక్కడకు రానటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఇక్కడ ఆసక్తి విషయంలో మాందులు అంటే ఈ సోమరులు, మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి ఆ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వారిలో ఎలా ఉంటుందని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉంటారు, ఆత్మ తీవ్రత లేని వారిగా ఉంటారు అనమాట వీళ్ళు. హల్లెలూయా. అంటే సోమరులుగా ఉంటారని అర్థం ఈ మాటకి. హల్లెలూయా. సోమరితనంగా ఉంటారని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ఈ వచనాల్లో. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ప్రేమించవలసిన విధంగా ప్రేమించరు ఈ సోమరులు. హల్లెలూయా. మనకి దేవుణ్ణి ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తే ఆయన సేవలో మనకు ఆసక్తి ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ప్రేమించరు ఈ సోమరులు, ఈ మంత్రి విద్య ఆత్మల చేత సోమరిపోతులుగా నడుచుకుంటున్నటువంటి వారు. హల్లెలూయా. నిజానికి ఆయన పట్ల మన ప్రేమ మన మాటల్లో కాకుండా ఆయన కోసం మనం చేసే దానిలోనే వెల్లడవుతుంది. మనం చెప్పే మాటల్లో కాదు దేవుడి ఎడల మనకున్న ప్రేమ వెల్లడి అయ్యేది. మనం చేసే పనుల్లో దేవుని ప్రేమ ఎలా ఉందో, ఎలా మనం ప్రేమిస్తున్నాం అనేది మనం చేసే పనుల ద్వారా వెల్లడి చేయబడుతుంది. హల్లెలూయా. మరి అలాగే మంత్రి విద్య ఆత్మలు ఒక వ్యక్తిని సోమరితనపు ఆత్మ చేత నడిపించినప్పుడు ఇక్కడ చెప్పబడినట్లుగా దేవుని ప్రేమించవలసిన రీతిలో వాళ్ళు ప్రేమించరు ఆ సోమరిపోతుడు. హల్లెలూయా. దేవుని సేవలో సహకరించాలన్నా సేవ చేయాలన్న ఆసక్తి కూడా ఉండదు వాళ్ళకి. ఆమె చెప్తాం ఈ చెడ్డదాసుడైన సోమరి వ్యక్తిలాగా అనమాట. తీతు పత్రిక 2:14 చదివినట్లయితే అక్కడ ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతుంది. తీతు పత్రిక 2:14 మనం ఒక మాటను చదువుదాం. హల్లెలూయా. ఏమనుందంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలే ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకునేను. కానీ ఎవరిలో అయితే ఈ మంత్రి విద్య ఆత్మను సోమరితనం చేత నడిపిస్తాయో వారిలో దుర్నీతి ఉంటుంది, వారిలో మంచి పనులు ఉండవు, వారిలో ఇంకా పవిత్రపరచుకోవాలన్న ఆలోచనలు ఉండవు, వారిని వారే దేవుడికి సమర్పించుకునే వారిగా ఉండరు. ఇన్ని రకాలుగా వాళ్ళ జీవితాలు ఏలుబడి చేయబడడం అనేది, ఇన్ని రకాలుగా వారి జీవితాలు ఇక్కడ ఉండడం అనేది మనం చూడొచ్చు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ప్రేమించరు ఈ సోమరిపోతులు దేవుణ్ణి ఏ రీతిలో కూడా. హల్లెలూయా. ఈ రాత్రి కాలసాల పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా సోమరితనపు ఆత్మల చేత ఆవరించబడి దేవుడి పనిని చేయకుండా చేస్తున్నా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేస్తున్నా. ఆ మంత్రి విద్య ఆత్మల క్రియల నజరుడనేసుక్రీస్తు నామంలో, నజరుడనేసుక్రీస్తు రక్తంలో, నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడినగా ఆమేన్ చెప్తాం. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు చెడ్డ అయిన సోమరి అయిన ఆ దాసులు మంత్రి విద్య ఆత్మల చేత ఎలా పనిచేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉంటారు వీళ్ళు. హల్లెలూయా. దేనిలో కూడా ఆసక్తి ఉన్నది వీళ్ళకి. చదువు అంటే ఆసక్తి ఉన్నది మంత్రి విద్య ఆత్మ చేత సోమరితనపు ఆత్మల చేత నడిపించబడేవారు. చదువు అంటే ఆసక్తి ఉండదు, ఉద్యోగం అంటే ఆసక్తి ఉండదు, జీవితం అంటే ఆసక్తి ఉండదు, అసలు వాళ్ళే ఆసక్తిగా ఉండదు అనమాట. హల్లెలూయా. అంటే ఎంతసేపు వారికి వారే బరువు అయిపోయి వారికి వారే ఒక నిద్ర మత్తులో కొట్టుమిటాడుతూ ఉంటారు. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే సోమరితనపు ఆత్మల చేత నడిపిస్తున్నాయో వారిలో ఏ మాత్రము కూడా ఆసక్తులు ఉండవు. ప్రార్థన జీవితం ఎడల ఆసక్తులు ఉండవు, వాక్య ధ్యాన వాక్యానుసరమైన జీవితంలో ఆసక్తులు ఉండవు. అలాగే ఏ రీతిలో కూడా దేవుని ఆరాధించడానికి ఆసక్తి ఉండదు, దేవుని సన్నిధికి రావడానికి ఆసక్తి ఉండదు, దేవుని చిత్తం చేయడానికి అస్సలు ఆసక్తి ఉండదు. ఎవరిలో అయితే ఈ మంత్రి విద్య ఆత్మలు సోమరితనపు ఆత్మ చేత నడిపిస్తాయో వారిలో ఇలాంటి గుణ లక్షణాలు మనం చూడొచ్చు. హల్లెలూయా. ఏ రీతిలో కూడా వారు ఏ రీతిలో కూడా దేవుని చిత్తానికి విధేయత చూపించే వారిగా ఉండరు. అలాంటి వారు ఈ మంత్రి విద్య ఆత్మల చేత నడిపించబడే సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు అనమాట. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉంటారు అంటే దేనిలో సోమరితనంగా ఉంటారని అర్థం. దేని విషయంలో వాళ్ళకి ఆసక్తి ఉండదు అనమాట. హల్లెలూయా. కానీ తిండి అలాంటి వాటి విషయాల్లో ఆసక్తి ఉంటాయి. ఈ లోక సంబంధమైన విషయాల్లో
హల్లెలూయా. ఎలాంటి వాటంటే ఈ నిద్రపోయే విషయంలో ఆసక్తిగా ఉంటారు, మత్తుకునే విషయంలో ఆసక్తిగానే ఉంటారు. ఇంకా తిండి వీళ్ళకి ఈ సోమరి ఎంత తిన్నా ఆకలి తీరదనమాట. హల్లెలూయా. ఈ సోమరి పోతులు హల్లెలూయా వీరి పని అంతా తినడం నిద్రించడం, తినడం నిద్రించడం, తినడం నిద్రించడం. మంత్ర విద్య ఆత్మని చదువు ఒక వ్యక్తి జీవితంలో ఈ సోమరితనపు ఆత్మ ఈ విధంగా ఉంటది అనమాట. వీరి జీవితాలు ఈ విధంగా ఉంటాయని ఇక్కడ చెప్పబడటం జరుగుతుంది. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉంటారు. దేవుని సేవించే విషయంలో వీళ్ళు ఎలా ఉంటారంట? మాంద్యులుగా ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ రీతిలో కూడా శ్రద్ధాశక్తుల విషయంలో వెనుకబడి ఉంటారనమాట. మంత్ర విద్య ఆత్మల చేత ఎవరైతే ఈ యొక్క సోమరితనపు ఆత్మ చేత నడిపించబడతారో శ్రద్ధాశక్తులు అనేవి ఉండవు వాళ్ళు. హల్లెలూయా. చదువుకుందాం, మంచిగా మార్కులు తెచ్చుకుందాం, మంచి భవిష్యత్తు మనకు ఉంటది అని శ్రద్ధాశక్తులు ఉండవు. ఈ చదువు ఎవరు చదువుతారు, ఇవన్నీ ఎవరు రాస్తారు, ఇప్పుడు ఇదంతా అవసరమా, ఇలా మాట్లాడుకుంటారు, ఇలా జీవిస్తారు. అంతేకాకుండా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించడం ఉండదు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత సోమరితనం ఎవరిలో ఉంటుందో ప్రభువుని సేవించాలనే తీవ్రత వారిలో ఉండదు. ఇక్కడ దేవుడు అదే చెబుతున్నాడు. ఆ శక్తి విషయంలో మాంద్యులుగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. సోమరితనం తీవ్రత ఉండదు వీళ్ళలో, పట్టుదల ఉండదు వీళ్ళలో. దేవుని యొక్క సన్నిధిలో ఏ రీతిలో కూడా వాళ్ళు పట్టుదల కలిగి ఉన్నారు, అంత పట్టుదల కలిగి ఉండరు. ఆమెన్. సోమరితనం కలిగినటువంటి వారిలో పట్టుదలలు ఉండవు. హల్లెలూయా. పట్టు విడిచిపెడతారనమాట. దేన్ని కూడా పట్టుదల అంటే గట్టిగా నేను ఇది చెయ్యాలి, ఈ పని అప్పగించారు నాకు చెయ్యాలి, ఈ బాధ్యత నాకు అప్పగించబడింది, ఈ బాధ్యత నేను నెరవేర్చాలనే పట్టుదల ఉండదు వాళ్ళకి. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మను ఒక వ్యక్తిలో సోమరితనపు ఆత్మచేత నడిపించబడినప్పుడు ఏ విధమైన పట్టుదల లేనటువంటి వారిగా వాళ్ళు నడుచుకోవడం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. హల్లెలూయా. వారి జీవితాల్లో ఏ పరిస్థితికి కూడా పట్టు ఉండదు. హల్లెలూయా. అంత భయంకరంగా వారి యొక్క సోమరితనపు ఆత్మచేత వాళ్ళు నడిపించబడతారు. అంత దుర్మార్గంగా సోమరితనపు ఆత్మచేత వారు నడిపించబడడం అనేది జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇటువంటి సోమరితనపు ఆత్మలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా సరే నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ధ్వంసం చేయబడినగా. కానీ థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రాలు తండ్రి, వందనాలు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి సోమరితనపు ఆత్మలు ఏ కుటుంబాల్లో, ఏ సంఘాల్లో, ఏ సేవకుల్లో, ఏ విశ్వాసాల జీవితాల్లో కూడా ఏలుబడి చేయబడిన ధ్వంసం చేయబడిన గాక, నాశనం చేయబడిన గాక వాని క్రియలని, ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను పూర్తిగా నాశనం చేయబడిన గాక. హల్లెలూయా. వీరు ఏ రీతిలో కూడా దేవుడు అప్పగించిన పనిని చేయరనమాట. ఆదికాండం 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాయుటకును దానిలో ఉంచిన. ఆమె చెప్దాం. ఏ మనిషికైనా దేవుడు బాధ్యతలు అప్పగిస్తాడు, పనులు అప్పచెప్తాడు. ఆ రోజు మొదటి ఆదాము ఏదైనా చేయబడినటువంటి దేవుని చేత చేయబడిన మొదటి ఆదానికే దేవుడు పని అప్పచెప్పాడు. ఏదైనా తోటలో సేద్యం చేయడానికి, కాయడానికి. హల్లెలూయా. అంటే చూడండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు పనులు మనకు అప్పగి చెప్తున్నాడు. మనకు ఉన్నాయి ఈ లోకంలో. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఆ పనులు చేసుకోవాలి అని చెప్పి ఏదైనా తోటను కాచడానికి కావాల్సినటువంటి పనిని, హల్లెలూయా, మరి దాన్ని ఎంతో శ్రద్ధతో భయభక్తులతో చేయాలని చెప్పేసి దేవుడు ఏదైనా తోటలో ఆదాముని ఆ విధంగా పెట్టడం, అవ్వను ఆ విధంగా పెట్టడం మనం చూడొచ్చు. ఆ 2వ అధ్యాయంలో 15వ వచనంలో అక్కడ కాయాలని ఆ ఏదైనా తోటని సేద్యపరచాలని దేవుడు చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఇది మంత్ర విద్య ఆత్మలు సోమరితనపు ఆత్మచేత నడిపించబడే వాళ్ళలో ఈ విధమైనటువంటిది పరిస్థితి ఏ మాత్రం ఉండదన్నమాట. హల్లెలూయా. సేద్యం చేయడం కాదు, కాయడం కాదు, ఏ బాధ్యత కూడా వాళ్ళు తప్పించుకుని తిరుగుతారు కానీ బాధ్యత తీసుకోరు. ఆమె చెప్తాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే హల్లెలూయా, ఇక్కడ ఏదైనా తోటలో దేవుడు మానవుడు ఒకరితో ఒకరు శాంతిగా ఉండి సంభాషణ, అన్యోన్య సహవాసం అనుభవిస్తున్నారు. హల్లెలూయా. మానవుడికి దేవుడు తెలుసు, దేవునితో నడిచాడు. మానవుడు ఈ సోమరితనపు ఆత్మలు ఎవరిలో ఉంటాయి? మంత్ర విద్య ఆత్మల చేత ఏలుబడి చేసేవారు దేవుడితో నడవరు, దేవుడి గురించి తెలుసుకోరు, దేవుడి గురించి వాళ్ళకి అక్కర్ల. వాళ్ళు ఏం చేస్తారు? మానవుడు తోటలో, ఆ ఏదైనా తోటలో అందమైన పరిసరాల్లో మరి అక్కడ ఏ కొదువ లేకుండా ఆహ్లాదకరమైన పని చేసుకుంటూ ఉండాలన్నది అతని విషయంలో దేవుని ఉద్దేశం. ఆమె చెప్పడం. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే సోమరితనపు ఆత్మల చేత నడిపించబడతారో వారిలో దేవుని కోసం జీవించాలని కానీ, దేవుని కోసం పని చేయాలని కానీ, లేదా దేవుడు అప్పగించిన పనిని చేయాలని కానీ ఏ ఆసక్తి ఉండదు. ఆమె సోమరితనపు ఆత్మ కలిగిన వాళ్ళు ఏ ఉద్యోగాల్లో స్థిరంగా ఉండరు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా షిఫ్ట్లు అవుతూ ఉంటారు, ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు, లేకపోతే మారుతూ ఉంటారు అక్కడికి అక్కడికి. వీడు నెలకే 2-3 చోట్లకి వెళ్తూ ఉంటారు అనమాట ఉద్యోగాలు. కానీ అంత బద్ధకస్తులు అనమాట. ఎక్కడ స్థిరులుగా ఉండలేనంత బద్ధకస్తులు ఈ మంత్ర విద్య ఆత్మ చేత, సోమరితనం ఆత్మ చేత నడిపించబడేవారు. వారు ఎక్కడ స్థిరులుగా ఉండరు అనమాట. ఎక్కడ కూడా స్థిరులు, ఏ ఆఫీసులో స్థిరులుగా ఉండరు, ఏ ఉద్యోగంలో స్థిరులుగా ఉండరు, చదువులో స్థిరంగా ఉండరు. హల్లెలూయా. ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా
ఆ పరిస్థితిని వదలరు. ఈ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడి ఆత్మల క్రియల చేత నడిపించబడుతున్న మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు, ఈ సోమరితనపు ఆత్మ కలిగినటువంటి ఆ మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడే వ్యక్తులలో అన్ని బద్ధకంతో కూడిన పనులు ఉంటాయన్నమాట. అన్ని బద్ధకంతో కూడినటువంటి పనులు. ఏ పని ఆసక్తిగా పట్టుదలగా చేయరు వాళ్ళు. హల్లెలూయా. ఒకవేళ ఏ పనినైనా వాళ్ళకి అప్పగించినట్లయితే ఆ పనిని కూడా వాళ్ళు ముగించరు, ఆ పనిని కూడా పూర్తి చేయరు, ఆ పనిని కూడా ఏ మాత్రం కూడా పెండింగ్లోనే వాయిదాల్లోనే పెడతారు. కానీ పూర్తి చేయడం అనేది ఈ సోమరి వల్ల కాదు, చేయడం ముందు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తి సోమరితనపు ఆత్మ చేత నడిపించినప్పుడు వారు ఏ పనులు చేయలేనంత నిస్సహాయులుగా, అంటే ఆ సోమరితనం వల్ల నింపబడి ఉంటారన్నమాట. హల్లెలూయా. దేన్ని చేయలేనంత నిస్సహాయులుగా ఉంటారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ వీరిలో ఏ విధమైన పట్టుదల ఉండదు, సోమరికి ఏ విధమైనటువంటి పట్టుదల ఉండదు. హల్లెలూయా. దేవుడు చెప్పిన విధంగా ఏ రీతిలో కూడా వాళ్ళకి పట్టుదలలు ఉండవు అనమాట. హల్లెలూయా. ఆ శక్తి విషయంలో మాందులు కావద్దని దేవుడు ఊరకనే చెప్పలేదు. వీరి జీవితాల్లో పట్టుదల లేనటువంటి భక్తి జీవితాలు ఈ రోజు కూడా ఎంతో మందిలో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఎంతో మందిలో ఇటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. ఏ విషయంలో కూడా పట్టుదల లేనటువంటి వారిగా ఉంటారు. ఉద్యోగాల పట్టుదల ఉండదు, చదువులో పట్టుదల ఉండదు, జీవితంలో పట్టుదల, వివాహ జీవితాల్లో పట్టుదల ఉండవు, వేటిలో పట్టుదల ఉండదు. ఆమె చూద్దాం. హల్లెలూయా. ఆఖరికి చీమలైన వేసవి కాలంలో వాటికి ఆహారం సిద్ధపరచుకుంటాయి కానీ కోతకాలంలో ధాన్యం కూర్చుకుంటాయి. కానీ ఈ సోమరి అలాంటి వాడు కదనమాట. హల్లెలూయా. ఈ సోమరి పడుకోవడమే, ఎంతవరకు ఎప్పుడు నిద్ర లేస్తాడో తెలీదు. ఇంకా నిద్ర అంటాడు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో సోమరితనపు ఆత్మ చేత ఆవరించబడినప్పుడు నిజంగానే నిద్రపోతారు, ఆత్మ సంబంధంగానే ఇంకా గాఢ నిద్రలకు. వారి జీవితం ఇంకా నిద్రపోవడంతోనే సగం జీవితం అయిపోద్ది. సోమరి జీవితంలో, సోమరికి ఇచ్చిన జీవితంలో సగం ఆయుష్ నిద్రకే ఖర్చు పెడతాడు. హల్లెలూయా. మత్తులో ఖర్చు పెడతాడు. ఆమేన్. ఏ విధంగా చూసినా సరే వాళ్ళలో ఎటువంటి పట్టుదలలో ఉండవన్నమాట. దేవుడు మాట్లాడుతున్న రీతిలో మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తి జీవితంలో దాడి చేసినప్పుడు, ఆ సోమరితనపు ఆత్మల చేత నింపినప్పుడు వారు ఏ విషయంలో కూడా, ఏ రీతిలో కూడా దేవునికి మహిమకరంగా జీవించే జీవితం వారిలో ఉండనే ఉండదు. హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి సోమరితనపు ఆత్మల చేత నడిపించబడేవారు ఈ రోజు ఎక్కడ ఉన్నా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే క్రియలని నాశనం చేయబడును గాక. ఆమె చెప్తాం. హల్లెలూయా. వీళ్ళ ఆశలన్నీ భంగమైపోతాయి. సోమరికి ఉండే ఆశలే చాలా, కోరికలు ఎక్కువ వీళ్ళకి. హల్లెలూయా. మరి సోమరిపోతూ నిద్రతో వచ్చే కోరికలు, నిద్రలో వచ్చే కోరికలు, హల్లెలూయా, ఈ యొక్క ఏ విధంగా కూడా ఆ కోరికలు నెరవేర్చబడవు. సోమరి కోరికలు. ఆమె మంత్ర విద్య ఆత్మల చేత నడిపించే సోమరిపోతు కోరికలు, ఆశలన్నీ భంగమైపోతాయి. గట్టిగా ఆమె చూద్దాం. అలాగే వీరిలో ఏ పట్టుదల లేదు కాబట్టి వారు కోరుకున్నవన్నీ జరగవు అనేవి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. అంతేకాదు ఈ సోమరి ఏ రీతిలో చూసుకున్నా సరే ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేటువంటి సోమరిపోతు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇంకొన్ని సత్యాలు. హల్లెలూయా. తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. సో ఈ సోమరి మంత్ర విద్య ఆత్మల చేత ఎవరైతే సోమరిపోతులుగా ఉన్నారో వాళ్ళ భూమిని సేదపరుచుకోవడం జరగదు, వారికి ఆహారం కూడా దొరకదు. హల్లెలూయా. ఏ రీతిలో కూడా వారికి ఆత్మ సంబంధంగానో శారీరకంగానో వారికి ఆహారం దొరకడం అనేది జరగదనమాట. హల్లెలూయా. అలాంటి సోమరిపోతులు ఈ రోజు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాయితే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఇలాంటి సోమరితనపు ఆత్మలు ఎవరిలో ఎక్కడ దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల్లో, సేవకులు, విశ్వాసులు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా సోమరితనపు ఆత్మలు కలిగించి నడిపిస్తున్న బలవంతుడి క్రియలను వేరుతో సైర్మి ఒకటి పెద్ద ప్రకారం వెల్లగించి విర్రగొట్టి నాశనం చేయబడేదిగా కామని చెప్తాం. సోమరితనం అనేది ఎంత భయంకరమైనదో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే విధంగా ఇంకా మనం చూసినట్లయితే లేమికి భయపడి కొంతమంది నిద్ర ఎంతో ఆసక్తి కలిగి ఉంటారంట. హల్లెలూయా. ఇక్కడ నీవు మేలుకొని ఉండిన ఆహారం తిని తృప్తి పొందదు. ఎవరైనా మేలుకుని ఉంటేనే కదా ఆత్మ సంబంధంగానే శారీరకంగానైనా నీ ఆహారం నువ్వు తిని తృప్తి పొందుతావని దేవుడు మాట్లాడతాడు. కానీ మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో సోమరితనపు ఆత్మను కలిగించినప్పుడు వారికి మెలుకు అనేది ఉండదు. వారి తిండి విషయంలో కానీ వారి ఏ విషయంలో కూడా వారికి మెలుకు అనేది ఉండదు. ఆమె తృప్తి ఉండదు. ముందు వాళ్ళు మెలకు లేదు కాబట్టి ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా సోమరపోతులు చేస్తున్నాయి.
నిజంగా కూడా సోమరపోతు జీవితాలు కలిగి ఉంటున్నాయి. వీళ్ళకి ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఏం చేసినా తృప్తి ఉండదు, ఎంత నిద్రపోయినా తృప్తి ఉండదు, ఏ రీతిలో కూడా తృప్తి చెందని జీవితాలు అనమాట వీరిలో. ఆమె చూద్దాం. మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తి జీవితంలో గనక ఇలా దాడి చేసినప్పుడు సోమరతనపు ఆత్మ చేత వారు దేన్ని బట్టి కూడా తృప్తి చెందనంత భయంకరమైన స్థితిలో వారు ఆవరించబడి ఉంటారన్నమాట. ఇలాంటి స్థితిలో ఎవరున్న ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక ఆమె. మంత్రి విద్య ఆత్మలు సోమరతనపు ఆత్మ చేత ఎవరినైతే నడిపిస్తున్నాయో ఇవి పట్టుదల లేని ఆత్మలో ఏ విధంగా కూడా ఆసక్తి లేనటువంటి ఆత్మలుగా మనం చూడొచ్చు అనమాట. అలాగే వీరు ఏం చేస్తారంటే సమయాన్ని పోగొట్టుకుంటారు. మంత్రి విద్య ఆత్మల చేత ఎవరిలో అయితే ఈ సోమరతనపు ఆత్మలు ఏలుబడి చేస్తాయో సమయాన్ని పోగొట్టుకుంటారు. వీళ్ళు ఇచ్చిన సమయాలన్నీ పోగొట్టుకుంటారు. చదవడానికి ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకుంటారు. అలాగే ఉద్యోగం చేయడానికి ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకుంటారు. వివాహాలు చేసుకోవడానికి ఇచ్చిన సమయాలు పోగొట్టుకునేటువంటి సోమరపోతులైన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇంకా దేవుని పని చేయడానికి కూడా ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకునే సోమరపోతులు ఉన్నారు. దేవుని యొక్క పరిచయం చేయడానికి ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకునే సోమరపోతులు ఉన్నారు. అలాగే దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు, వాటన్నిటిని పోగొట్టుకునే సోమరపోతులుగా ఉంటారు. అంటే సమయాన్ని దొంగిలిస్తారు వీళ్ళు. ఆమె వీరి ఇక సమయం అంతా ఇంకొంచెం అని ఆ సమయం అంతా దేవుడిచ్చిన సమయం అంతా పోగొట్టుకుంటారు ఈ సోమరపోతులు. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతాడు, మంత్రి విద్య ఆత్మ ద్వారా ఎవరైతే ఈ సోమరతనపు ఆత్మలు ఏలుబడి చేసి దేవుడిచ్చిన సమయాన్ని దొంగిలిస్తూ పాడు చేస్తున్నాయో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేవుడిచ్చిన సమయాన్ని నాశనం చేసి ఆ సోమరతనపు మంత్రి విద్య ఆత్మ ద్వారా పనిచేసే సోమరతనపు ఆత్మల క్రియలని పూర్తిగా నజరేయుడైన యేసు నామములో నాశనం చేసి నిర్వీర్యం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఈ మంత్రి విద్య ఆత్మలు ఈ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఏలుబడి చేసినప్పుడు సమయాలు ఆ విధంగా దొంగిలించడం జరుగుతుంది అనమాట. హల్లెలూయా. కాలయాపన చేసుకుంటా కూర్చుంటారు వీళ్ళు. హల్లెలూయా. సోమరి ఎంత భయంకరంగా కాలాన్ని దొంగిలిస్తాడంటే అసలు ఏ మాత్రం కూడా ఈ సమయాన్ని నేను ఈరోజు పోగొట్టుకుంటున్నాను, రేపొద్దున మరలా నాకు ఈ సమయం రాదు అనే భయం ఈ సోమరికి ఉండదన్నమాట. ఎవరినైతే మంత్రి విద్య ఆత్మలు సోమరితనపు ఆత్మచేత నడిపిస్తే వారికి సమయం పోతుందన్న ఆందోళన కానీ, నేను సమయాన్ని పోగొట్టుకోకూడదు, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి సెకండ్ ప్రతిదీ ఇంపార్టెంటే, దాన్ని నేను అనవసరంగా వ్యర్థమైన కాలయాపనలకో లేకపోతే వ్యర్థమైన పనులకో వ్యర్థమైన ఆలోచనకో వ్యర్థమైన తలంపులకు నేను ఉపయోగించుకోకూడదనే ఆ విచక్షణ జ్ఞానం ఆ సోమరికి ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే అసలు ఆసక్తే ఉండదు అతనికి ఆత్మీయ సంబంధమైన విషయాల్లోనూ ఏ విషయాల్లో ఆసక్తి ఉండదు. ఆమె చెప్తాం ఈ 10 మంది అక్కడ పనిచేస్తూ ఉంటే ఈ సోమరైన వాడు వాళ్ళు ఉంటే ఆ 10 మందిలో పనిచేయలేనంత నిస్సహాయురాలుగా ఉంటారనమాట. మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో సోమరతనపు ఆత్మ చేత నడిపిస్తున్నప్పుడు వారిలో ఉన్న శక్తిని హరించేస్తాయి, వారిలో ఉన్న శక్తిని అంతా తీసివేస్తాయి, వారిలో ఉన్నటువంటి బలాన్ని అంతా తీసివేస్తాయి. ఈ రాత్రి కాల దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్రి విద్యాత్మ ద్వారా సోమరతనపు ఆత్మని కలిగించి దేవుడు థ్యాంక్ యూ లార్డ్ చిత్తంలో లేనటువంటి రీతిలో ఆ క్రియలు దేవుని చిత్తంలో లేనటువంటి రీతిలో ఆలోచనలు తలంపులు పుట్టిస్తున్న బలవంతుడి గిరిని సోమరతనపు ఆత్మ గిరిని నేత్రంలో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. మంత్రి విద్యాత్మలో ఒక వ్యక్తులు సోమరతనపు ఆత్మ చేత నడిపించినప్పుడు ఇన్ని రకాలుగా ఆ వ్యక్తుల జీవితాన్ని క్షీణించడానికి నాశనం చేయడానికి వ్యాంపారులాడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ఇలాంటి సోమరిపోతులైనటువంటి చోట దాసుల్ని, సేవకుల్ని, విశ్వాసుల్ని, సోమరితనాలుగా పనిచేస్తున్నటువంటి వారిని చాలా మందిని మనం బైబిల్ గ్రంథాలను చూడొచ్చు. మంత్రి విద్య ఆత్మని సోమరితనపు ఆత్మ చేత నడిపించేటటువంటి ఆ యొక్క వ్యక్తుల్లో ఆసక్తి విషయంలో మాందిలిగా ఉంటారు, దేవుని సంబంధమైన విషయాల మాందిలిగా అంటే పట్టుదల కలిగిన వారిగా ఉండరు అన్నమాట, ఉత్సాహం కలిగిన వారిగా ఉంటారు దేవుడి పని. అసలు ఏ విషయంలో ఈ సోమరిపోతులకు ఉత్సాహం ఉండదు, అన్ని నిరుత్సాహాలే, పనులే చెప్తే మరీ నిరుత్సాహాలు అయిపోతారు. అంటే ఈ కుటుంబంలో తల్లిదండ్రులే చెప్పని, బంధువులే చెప్పని, స్నేహితులే చెప్పని, కాలేజెస్ స్కూల్లో ఎవరైనా ఏదైనా చెప్పని, ఏ పని చేయడానికి వారు ఉత్సాహం చూపించరు, చదవడానికి ఉత్సాహం చూపించరు, ఉద్యోగం చేయడానికి ఉత్సాహం చూపించరు, జీవితం జీవించే విషయాల్లో కూడా ఉత్సాహం చూపించరు. మంత్రి విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో సోమరితనపు ఆత్మచేత నడిపించినప్పుడు వారిలో ఉన్న ఉత్సాహాన్ని హరిస్తాయి, వారిలో ఉన్న ఆనందాన్ని హరిస్తాయి, వారిలో ఉన్న నిజమైన సంతోషం లేకుండా చేస్తాయి. వారి ఇంకా ఎంతసేపు కూడా ఈ లౌకికమైనటువంటి రీతిలో ఆ సోమరితనాన్ని అనుసరించి నడుచుకోవడమే కానీ ఏమాత్రం దేవుడికి సంబంధించిన విషయంలో ఆసక్తి కలిగి ఉండరు, పట్టుదల కలిగి ఉండరు, ఉత్సాహం కలిగి ఉండరు. ఈ రాత్రి కాలం ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో కూడా ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా సోమరితనపు ఆత్మని కలిగించి ఆసక్తి విషయంలో మాందులుగా చేస్తూ థ్యాంక్ యూ లార్డ్, నిరుత్సాహపు ఆత్మ థ్యాంక్ యూ లార్డ్. ఈ సోమరితనపు ఆత్మలు ఏ విషయంలో కూడా బద్దగించే ఆత్మలుగా ఏర్పాటు చేస్తున్న బలవంతుడికి
కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. ఆమేన్ చెప్తాం. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా సోమరతనపు ఆలోచనలు, సోమరతనపు తలంపులు, సోమరతనపు ఉద్దేశాలు ఎవరి జీవితాల్లో ఉండకూడదు. నజరేయుడైన యేసు మన జీవితాలు ఏమాత్రం ఏలుబడి చేయకూడదు. వీటి ప్రభావాలు అసలు మన జీవితాలు మన మీద పడకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిపీఠాలు విర్రగొడుతున్నాను, నాశనం చేస్తున్నా, పగలగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాలశంలో మనం చేస్తున్న ఈ ఆత్మీయ ప్రార్థన మంత్ర విద్య ఆత్మ ద్వారా సోమరతనపు ఆత్మలు భార్యలు ఏలుబడి చేస్తున్నా, భర్తలు ఏలుబడి చేస్తున్నా, పిల్లలు ఏలుబడి చేస్తున్నా, తల్లిదండ్రులు ఏలుబడి చేస్తున్నా, యవనస్తులు ఏలుబడి చేస్తున్నా, సమాజంలో ఏలుబడి చేస్తున్నా, బంధువులు ఏలుబడి చేస్తున్నా, తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎక్కడ ఎవరు సాగులు ఏలుబడి చేస్తున్నా, విశ్వాసాలు ఏలుబడి చేస్తున్నా, ఎవరు ఏలుబడి చేస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. మంత్ర విద్య ఆత్మలు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇంత భయంకరమైనటువంటి స్థితిగతుల్లో సోమరిపోతు కలిగిన సోమరతనపు ఆత్మ చేతను నడిపించుకుని వెళ్తాయి. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఈ సోమరతనపు ఆత్మ ఆత్మీయంగా ఎదగని కూడా చేస్తూ దేవుడు అప్పగించిన పనుల విషయంలో ఆసక్తి కలిగి లేకుండా చేస్తున్న బలవంతుడి క్రియలన్నిటి కూడా ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయం మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరి జీవితాలు అయితే సోమరతనపు ఆత్మలు ఏలుబడి చేస్తూ అన్ని విషయాల్లో మందగించేలా చేస్తున్నాయో, నిరసించేలా చేస్తున్నాయో, దోచుకునేలా చేస్తున్నాయో, దొంగతనం చేసేలా చేస్తున్నాయో ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా ఈ రాత్రి కాల సమయంలో ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తులు సోమరతనపు ఆత్మను కలిగించి నడిపించినప్పుడు ఆ వ్యక్తుల జీవితాల ఆలోచన, తలములు, ఉద్దేశాలన్నీ కూడా ఏ రీతిలో కూడా దేవుడికి ఇష్టానుసారంగా జీవించడం అనేది జరగదు. ఆమె చెప్తాం. వాళ్ళకి ఇష్టంగా కాదు, ఎవరికి ఇష్టం కాదు, వారి జీవితం అసలు ఎటు వెళ్తుందో కూడా వాళ్ళకి అర్థం కాని ఒక అగమ్య గోచరంగా ఉండాలి ఈ సోమరపోతులు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి క్షణం వారు మత్తులోనే ఉంటున్నారు కాబట్టి, వారికి మెలుగు లేదు కాబట్టి, వారికి ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో, వారిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంత సోమరపోతులుగా ఈ మంత్ర విద్య ఆత్మలు చేస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా చుట్టూ వారిలో ఏమి జరుగుతుందో తెలుసుకొని కూడా చేస్తున్నా ఆ మందమతులులాగా ఉంచుతున్నా, సోమరపోతులాగా ఉంచుతున్నా బలవంతుడి క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరుస్తున్న క్రియలని. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న ఈ మంత్ర విద్య ఆత్మలు ఇంకా ఎవరిలో ఆత్మీయ సోమరితనాన్ని కలిగి చేస్తున్నాయో ఇప్పుడే యేసు నామములో పెళ్లగించబడాలా, బలిపీఠాలు విర్రగొట్టబడాలి. యేసు నామములో ఆత్మ సంబంధమైన విషయాలు మందులుగా ఉండేలా చేస్తున్నటువంటి ఆత్మలో తీవ్రత లేకుండా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు, సోమరితనాన్ని కలిగించే బలవంతుడి క్రియలని కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొడుతున్నా. థ్యాంక్ యూ లార్డ్. మంత్ర విద్య ఆత్మల ద్వారా థ్యాంక్ యూ లార్డ్. సోమరితనపు ఆత్మల చేత చదువులు చదవని కూడా, సరైనటువంటి ఉద్యోగాలు చేయని కూడా, సరైనటువంటి రీతిలో మంచి మార్క్స్ తెచ్చుకొని కూడా ఉన్నతమైన భవిష్యత్తు లేకుండా చేస్తూ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఏలుబడి చేస్తున్న ఈ సోమరితనపు ఆత్మ క్రియలు పిల్లల జీవితాలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే మంత్ర విద్య ఆత్మ ద్వారా థ్యాంక్ యూ లార్డ్ సోమరితనపు ఆత్మల చేత నడిపిస్తూ థ్యాంక్ యూ లార్డ్ దేవునికి సంబంధించిన విషయాల్లో ఏ రకం కూడా ఇంట్రెస్ట్ చూపించని కూడా చేస్తున్న బలవంతుడి క్రియలు ఈ రాత్రి కాల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొడుతున్నా, నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల మంత్ర విద్య ఆత్మల ద్వారా ఏలుబడి చేసే సోమరితనపు ఆత్మల క్రియలనైనా కష్టించి పని చేయకుండా మీరు ఇచ్చినటువంటి పనులకి న్యాయం జరిగించకుండా బాధ్యతలు స్వీకరించకుండా చేస్తున్న బలవంతుడి క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వారి క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రథ ధర శకత రకాల మందర హుల్బదరు గురబు ఇప్పుడైనా ఈ సోమరితనపు ఆత్మలు మంత్ర విద్య ఆత్మ ద్వారా ఏలుబడి చేసే సోమరితనపు ఆత్మలు నా దేశాల్లో కానీ, రాష్ట్రాల్లో కానీ, జిల్లాల్లో కానీ, పట్టణాల్లో కానీ, గ్రామాల్లో కానీ, పల్లెల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, మా సంఘాల ప్రతి ఒక్కరు సేవకులు, విశ్వాసులు, బిడ్డల జీవితాలు ఎవరు ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మంత్ర విద్య ఆత్మ ద్వారా ఏలుబడి చేసే సోమరితనపు ఆత్మ క్రియలు వేరుతో సహా పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థనలో ప్రభా మంత్ర విద్య ఆత్మల ద్వారా సోమర్థనాన్ని కలిగించేటటువంటి ప్రభావాలు మా జీవితాల్లో లేకుండా మా సరిహద్దుల పొలిపేర్లు విడిచిపెట్టి అరణ్యాల గడాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పారద్రోలుతున్నాను తండ్రి. నీ స్తోత్రం. అవి తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరిసేల రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేసిన మా కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ సమస్తం జీవులు మెరిచిన వాటాన్ని చుట్టూ కంచె వేస్తున్నాం ప్రభా. యేసు రక్తాన్ని ప్రోక్ చేసిన గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్ చేసిన కలవరి రక్తాన్ని ప్రయోగ చేస్తున్నాను తండ్రి. ఈ మంత్రి
విద్య ఆత్మల ద్వారా సమర్థన ఆత్మలు తిరిగి రాకుండా జగరే 2:5 ప్రకారం ఎగ్నిగించిన ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహాల దేవతలు కావాలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం అయ్యా. నువ్వు మాకు చురుకుదనపు ఆత్మనిచ్చావు పరిశుద్ధ ఆత్మ, ఉత్సాహభరితమైన ఆత్మనిచ్చావు ప్రభా, పట్టుదల కలిగిన ఆత్మల విషయంలో మాందులు కానటువంటి ఆత్మను మాకు ఇచ్చావు ప్రభా. నీ స్తోత్ర. ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితాలకు ఇటువంటి ఆత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తూ మంత్ర విద్య ఆత్మల చేత పనిచేసే థ్యాంక్ యూ సమర్థన ఆత్మల క్రియలను పూర్తిగా నిస్సత్వం చేసినందుకు, నిర్వీర్యం చేసినందుకు, నాశనం చేసినందుకే, ఓ బలిబిడ్డలు వెర్రగొట్టినందుకే మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన ఈ రాత్రి కాల సమయంలో అనేక నూతన థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి జీవితాలను సమర్థన మంత్ర విద్య ఆత్మల ద్వారా పనిచేసే సమర్థన ఆత్మల క్రియలని పూర్తిగా నిస్సత్వం చేసినందుకే, నిర్వీర్యం చేసినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ, ఓ థ్యాంక్ యూ జీసస్. యేసు నామమున ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయత ప్రార్థన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామని నమ్మకరిస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయాల ద్వారా ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, సహకరించండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.